సంక్రాంతి సందర్భంగా ఎటువంటి పిండి వంటలు మాకు రుచి చూపించబోతున్నాయి? అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. ఆహం. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? సంక్రాంతి అంటే అతిపెద్ద పండుగ, అందులోనూ గోదావరి జిల్లాలో ఉండేవారికి. సంక్రాంతిలో మరీ ముఖ్యంగా పిండి వంటలు స్టార్ట్ చేస్తేనే పండగ మొదలైంది అని అంటారు గోదావరి జిల్లాలో. మరి అలాంటి పిండి వంటలు ఎన్ని రకాలు ఉన్నాయి? మరి ఇవాళ నేను పిండి వంటల్లో రకాలను చూపించడమే కాకుండా ఈ సంక్రాంతి పండుగ గోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం. నమస్తే అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి పిండి వంటలు మాకు చేసి చూపించబోతున్నారు, మాకు రుచి చూపించబోతున్నారు? సున్నుండలు చేద్దామనండి. సున్నుండలు, ఇంకా జంతికలు, పాకుండలు. సున్నుండలు, జంతికలు, పాకుండలు చేసి చూపించబోతున్నారంట. సో ఆల్రెడీ మొదలైపోయింది. ఒకవైపు బెల్లం కరుగుతోంది పాకుండల కోసం, మినుముల్ని కూడా వేయించుతున్నారు. సున్నుండల ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు చెప్తారు? నేను చెప్తాను. మీరు చెప్తారా? మినుములు శుభ్రంగా బాగు చేసుకుని బెడ్లో ఏరేసుకుని దానికి నూనె కానీ నెయ్యి కానీ పట్టించి ఎర్రగా వేయించాలి. ఇలా వేయించుకోవాలన్నమాట శుభ్రంగా. ఎర్రగా వేయించుకుని మనం కొట్టి చూసుకుంటే లోపల ఎర్రగా ఉంటుంది. అంటే కొట్టి చూస్తేనే తెలుస్తుంది అది వేగినట్టు. దాదాపు ఎంత సమయం పడుతుందమ్మా? పావు గంట పడుతుంది. పావు గంట సేపు వేయించితే మనకి సున్నుండ పిండికి రెడీ అవుతుంది. దాన్ని మళ్ళీ పొట్టు తీసుకుని పొట్టు కూడా తీయాలి మళ్ళీ. ఓకే. విసిరేసి పొట్టు తీసేసుకుని దాంట్లో మళ్ళీ కేజీకి పావు కిలో పచ్చి శనగపప్పు, పావు కిలో బియ్యం, ఉప్పుడు బియ్యం శుభ్రంగా అవి కూడా ఎర్రగా వేయించేయాలమ్మ. వేయించేసిన తర్వాత ఈ మూడు కలిపి మిక్సీ మురుంగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పరుసుగా. బెల్లం కేజీ బెల్లం వేసుకోవాలి. వేసుకుని శుభ్రంగా కూర తీసేసుకుని పిండికి పట్టించేయాలి. పట్టించిన తర్వాత కొంచెం మిక్సీలో వేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది. అవునా? పిండిని. సో మరి ఇంత చెప్తున్నారు కదా, మరి ఆ పిండి ఎలా తయారు చేయాలి ఏంటి అని చెప్పారు కదా, ఆ పిండిని కూడా ఒకసారి చూద్దామా? ఆ పిండితో సున్నుండలు ఎలా చుడతారంటే పిండిగా ఉంటుంది కదా, ఇలా ముద్దలు చేసేటప్పుడు ఉండలు చేసేటప్పుడు ఇబ్బంది ఏమో అవ్వదా? నెయ్యి పెట్టుకుని ఆ పిండిలో పోసేసుకుని కొంచెం వేడిదే ఉండలో నొక్కేసుకోవాలి. సో సున్నుండల ప్రాసెస్ తెలుసుకున్నారు కదా, ఆ సున్నుండలు ఇప్పుడు తయారు చేసి చూపిద్దాము. ఒకవైపు జంతికలు, ఒకవైపు సున్నుండలు స్టార్ట్ చేసుకుందాము. సో సున్నుండలకి ఆల్రెడీ మినపప్పును మనం రోస్ట్ చేసుకున్నాము, అది పిండి కూడా ఆడించి పెట్టుకున్నాము. ఇప్పుడు సున్నుండల పిండిని దీంట్లో కలపడం కోసం నెయ్యి వేయాలట. ఎంత నెయ్యి పడుతుందండి సున్నుండల పిండికి? కేజీకి 1/2 కేజీ నెయ్యి పడుతుంది. ప్యూర్ నెయ్యి 1/2 కేజీ నెయ్యి, కేజీ పిండికి 1/2 కేజీ నెయ్యి అట. ఇప్పుడు అది వేడైన తర్వాత ఈ పిండి వేసి కలుపుకోవాలా? కాచిన నెయ్యిని తీసుకొని ఒక ప్లేట్లో పిండి వేసుకొని కలుపుకోవాలి. సున్నుండలు నెయ్యి వేడవుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, ఆ పిండి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. సున్నుండలో కంపల్సరీ భోగి రోజుని స్నానాలు అవి చేసి భోగి చుట్టూ తిరిగి దండలు వేసిన తర్వాత స్వీట్ సున్నుండ పెడతామండి పిల్లలకి. పెట్టిన తర్వాత పెద్ద పండుగ రోజుని పెద్దలకు పెట్టుకుని ఊర్లు గారెలు వండుకుంటామండి. ఓకే. మూడో పండుగ అంటే పండగ అంటే మీకు ఎన్ని రోజుల ముందు మొదలవుతుంది? వారం 10 రోజుల నుంచి మొదలెట్టుకుంటామండి. అన్ని వారం 10 రోజుల నుంచి మొదలవుతుంది. అలా ఎంతసేపు నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి? ఒకేసారి వేయకుండా మామూలుగా వేస్తూ ఉండాలా? నెక్స్ట్ జంతికలు స్టార్ట్ చేస్తుంది ప్రవీణ. జంతికలు ఎవరు వేస్తారు? సున్నుండలు అసలు ఎంత రౌండ్గా చుట్టారో, చాలా బాగుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బట్ ముందే మొదలు పెట్టకూడదు, అన్ని వంటలు అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి చూపిస్తాను. మీరు వెళ్ళి అక్కడ సున్నుండలు చుడుతూ ఉండండి, ఈలోపు ఆవిడ వచ్చి జంతికలు వేసి చూపిస్తారు మాకు. మేము ఇవాళ పండక్కి మీ ఊరు వచ్చినందుకు చక్కగా పిండి వంటలు చేసి పెడుతున్నారు. ఇప్పుడే అద్భుతంగా సున్నుండలు చేశారు వీణా వాళ్ళ అమ్మమ్మ గారు. మీరేం చేసి చూపించబోతున్నారు అంటే, జంతికలు అంటే చాలా రకాలు ఉంటూ ఉంటాయి కదా, తనన్నట్టు మీడియం సైజులో ఉంటాయి, సన్న కారపూస ఉంటాయి. మీకు ఏది ఇష్టం ఎక్కువగా? ఇలా మీడియం సైజులో ఉండే వేస్తామండి. ఈ పిండిని మనం ఇందులో జంతికలు ఆడించే దాంట్లో వేసుకొని ఇప్పుడు జంతికలు తయారు చేసుకుంటాం.
సో నూనె వేడైపోయింది కదమ్మా. అయ్యాక ఈ వేసుకుంటా వెళ్తే అండి బాగా ఎర్రగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేది. వేయండి వేయండి. సో రౌండ్గా మంచిగా జంతికలు వేస్తున్నారు, చక్కగా బాగా పొంగుతున్నాయి. సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా సున్నుండలు చూసాము, జంతికలు కూడా వేడవుతున్నాయి. ఆ స్మెల్కి వాటిని చూస్తుంటే హాయిగా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట. ఏ పండగకైనా సరే ఉపవాసం ఉంటూ ఉంటారు, అంటే శివరాత్రి వచ్చినా ఇంకేదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఫాస్టింగ్లు ఉంటూ ఉంటారు. కానీ సంక్రాంతి పండగకు మాత్రం ఫాస్టింగ్ అనేది ఉండదన్నమాట. అద్భుతంగా రెడీ అయిపోయి చక్కగా గుడికి వెళ్ళేసి భోగి మంటలు వేసుకొని మంచిగా పిండి వంటలు అన్నీ తిని హాయిగా ఉంటారనమాట. సో ఫాస్టింగ్ లేని పండుగ ఏంటి, సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సున్నుండలకి ఆల్రెడీ మనం నెయ్యి కాంచి ఉంచాం కదా, ఈ కడాయి పక్కకు పెట్టుకొని ఇక్కడ మనం పాకుండలు తయారు చేయడానికి రెడీ చేద్దాం. సో ఇప్పుడు పాకుండలు చేస్తున్నాం కదా మనం, పాకుండలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? పాకం బాగా పట్టాలండి, ఉండపాకం రావాలి. ఎంత కేజీ బెల్లంకి ఎంత పడుతుందండి? అది కేజీ పడుతుంది. కేజీ బెల్లంకి కేజీ పడుతుంది. ఓకే. ఎలాంటి పాకం రావాలి? తీగ పాకం? పాకం కింద రావాలి. ఉండపాకం రావాలి. ఎంత టైం పడుతుంది మోస్ట్లీ ఉండపాకం రావడానికి మనకి? 5 నిమిషాలు పడుతుంది. ఎంత? 5 నిమిషాలు. 5 నిమిషాలు వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. స్పీడ్ పెడితే ఓకే. బాగా నొరగగా ఇలా 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 వస్తుంది. ఉండపాకం రావాలండి. చెప్తే నమ్మరు, చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, కానీ మేము పక్కనున్న వాళ్ళకి ఈ బెల్లం స్మెల్, ఆ సున్నుండలు, నెయ్యి స్మెల్ ఇవన్నీ వస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందన్నమాట. అంటే తినాలి తినాలి పండగకు వచ్చి ఇవి వంటలు చేస్తున్నంతసేపు తినాలి. మరి అప్పట్లో క్యాన్లు చేసి తినకుండా అన్ని క్యాన్లు నెలకు సరిపడగా సంక్రాంతి చేసుకునేవాళ్ళు అప్పట్లో, అమ్మాయిలు చేసేవారు. అసలు ఇప్పుడు ఓపిక లేక చేయలేకపోతున్నారు. క్యాంటీన్లు అన్ని రకాలు చేసి క్యాన్లో పెట్టించేవారు. ఇప్పుడు కోడళ్ళు, కొడుకులు, కూతురు. నేను ఇంకొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక సంక్రాంతికనే కాకుండా గోదావరి జిల్లాలో పెళ్లి చేసి పంపించే అమ్మాయికి సార కూడా చాలా రకరకాల పిండి వంటలు చేసి పంపుతారని విన్నాము. సో వాటి గురించి చెప్పాలి మీరు. ఎన్ని రకాల పిండి వంటలు పంపుతూ ఉంటారు? ఇక్కడ ఆచారాలు ఎలా ఉంటూ ఉంటాయి సార పంపించేటప్పుడు? 5 పిండి వంటలు పంపుతారు, 11 పంపుతారు. ఓకే, ఉన్నవాళ్ళు స్తోమతను బట్టి పంపుతారు. సో ఇప్పుడు ఇది ఏంటండి ఈ పొడి? వేసే పొడి కొబ్బరి పొడి, యాలకుల పొడి. పాకం వచ్చాక కొబ్బరి పొడి, యాలకుల పొడి వేయాలా? వేసి బాగా సో ఇలా రావాలంట పాకం. మనం వాటర్లో వేసి చూస్తే ఇలా వస్తుంది. కొద్దిగా వేయమ్మా, స్లోగా పెట్టండి అది. సో ఇది బియ్యం పిండియా? బియ్యం పిండి కడిగి తడిపిండి కదా? తడిపిండి బియ్యం ఆడించాలి. తడిగా ఉండాలి పిండి బాగా ఉంటే అప్పుడు పాకుండలు బాగా వస్తాయి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలి. ఇది చూసుకోవాలండి, ఉండ ఇలా చూసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ కొద్దిగా వేయాలి. సరే, చక్కగా పిండి వంటల్లో నెయ్యి తగులుతూ, స్వీట్నెస్ తగులుతూ, ఒకవైపు క్రంచీగా టేస్టీగా జంతికలు. ఇంతకన్నా భాగ్యం ఏం కావాలండి మీనా గారు? సో ఇవాళ నేను ఆ అనుభవాన్ని, ఆ ఆనందాన్ని పొందుతున్నాను. మీ అందరి చేతుల మీదుగా మంచిగా పిండి వంటలు ఈ సంక్రాంతికి చేయించుకొని తింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను మీ అందరికీ. ఎందుకంటే ఎవరికి ఓపికలు ఉండట్లేదు, కానీ నా కోసం మీరు చేస్తున్నారు చూసారా, మన ఆడియన్స్ కోసం. నాకు చాలా సంతోషంగా ఉంది. సో చక్కగా ఈ ప్లేట్ అంతా కూడా నెయ్యితో రాసుకోవాలన్నమాట. అరిసెలు కూడా కొంచెం సేమ్ ప్రాసెస్ కదా? అరిసెలకు వేరే అండి, బాగా ఉండపాకం రావాలి చిక్కగా. అరిసెల పని ఇంకా పెద్ద పని. అంతేనా? అది కుదరకపోతే మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అది అల్టిచ్చేస్తారు, దాంతో చేస్తారు. సో నేను కూడా గోదావరి జిల్లాలో చేసే పిండి వంటల్లో గోదావరి జిల్లా అమ్మాయిని అయితే చక్కగా వాళ్ళు నేర్పిస్తున్నారు, నేను నేర్చుకుంటున్నాను. బాగా కొంచెం వేడివేడిగా ఉండగానే ఉండలు చేసేసి వేసేయాలి, లేదంటే ఆరిపోతే నీట్గా రావని చెప్తున్నారు. సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వుల్లో డిప్ చేసుకొని నీట్గా డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ ఏంటంటే పిండి వంటలు చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ చిన్నది తీసుకుంటారు. ఏంటంటే చిన్నది రెండు వేసి పక్కన పెట్టి దేవుడికి పెడతారు. ఇదిగోండి ఇంకోటి, ఈశ్వరుడికి అగ్నిదేవుడికి ఇస్తారు. ఒక పక్క సున్నుండలు అయిపోయాయి, జంతికలు అయిపోయాయి, పాకుండలు కూడా అయిపోయాయి. ఎంత ఫాస్ట్గా అయిపోయాయి కదా. అంటే 4-5 కూర్చొని చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందని ఇప్పుడు అర్థమైంది నాకు. అదే 1-2 కూర్చొని చేయాలంటే
హడావిడి అయిపోతుంది, చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. అందుకేనేమో సంక్రాంతి అతిపెద్ద పండుగ అంటారు, అందరూ కలిసి చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మీరు మీ టాలెంట్ని ఉపయోగించి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళతోటి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఒక పాట పాడించండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, అల్లుళ్ళతో కోడి పళ్ళతో పొంగుతూ ఊరంతా, అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు, ఆహం కోడల కొడుకు పెళ్ళామా ఓయమ్మ, పచ్చి పాల మీద మిగడేదమ్మ, ఆహం పాల మీద వెన్న ఏదమ్మ, ఆహం. మీ ఫేవరెట్ హీరో చెప్పండి. చిరంజీవి. చిరంజీవి గారా? వా, చిరంజీవి గారి పాట ఏదైనా పాడండి. రావండి పాట ఏ సినిమా ఇష్టం? ఏ సినిమా ఇష్టం అయింది? అన్ని చూస్తారు, అన్ని సినిమాలు చూస్తా ఉంటా, అన్ని ఇష్టం. అన్ని ఇష్టమేనా? చిరంజీవి గారి దగ్గరికి వెళ్దామా మరి? వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం చెప్పండి. చిరంజీవి గారు తీసుకెళ్తారు, పాట పాడండి. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్నా, ఇప్పుడెప్పుడా అని వంట మొదలైన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు మీరు, నేను. దేని గురించి? పిండి వంటల గురించి. సో చక్కగా అన్నీ రెడీ అయిపోయి చిటికలో వచ్చేస్తా అని నాగార్జున గారు అంటారు కదా, అలా చిటికలో రెడీ అయిపోయాయి అనమాట పిండి వంటలన్నీ కూడా. సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను, అండ్ ఇక్కడ వాళ్ళు కూడా అందరూ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తారనమాట. ఈ సంక్రాంతికి నాకైతే డబుల్ బోనాంజా అని చెప్పుకోవాలి. చక్కగా ఇన్ని పిండి వంటలు తినిపించారు, చాలా సంతోషం. అందరికీ థ్యాంక్ యూ. వీణా గారు, మీ ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేశారు, చక్కగా పిండి వంటలు చేసి తినిపిస్తున్నారు. ఒకసారి టేస్ట్ చేయనా? ముందుగా ఏ పిండి వంటని టేస్ట్ చేయించబోతున్నారు? సున్నుండ. బా, సున్నుండా అంటున్నారు. ఆ సున్నుండా అని చెప్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. ఆ సున్నుండని టేస్ట్ చేసేద్దాం. తీసుకురండి. సో అమ్మమ్మ గారి చేత ఎంతో రుచికరమైన, ఎంతో అందమైన అనే చెప్తాం కదా, ఎమ్మి సున్నుండలు రెడీ అయ్యాయి. సో ఈ సున్నుండని టేస్ట్ చేసి చెప్తాను నేను. ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకేం పిండి వంటిస్తారు? నెక్స్ట్ హాట్ ట్రై చేస్తారా? ఇప్పుడు స్వీట్ తిన్నా కదా, కొంచెం హాట్ తిందాం. అందరూ టేస్ట్ చేయండి, నేనే తింటే బాగోదు. ఇంకా జంతికల గురించి చెప్పనవసరం లేదు, ఎప్పుడు చేసినా అది టేస్ట్ ఎప్పటికీ మారిపోదు అనమాట. క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ కూడా ఇది. స్కూల్కి వెళ్ళి రాగానే చక్కగా ఇది తింటూ ఉండేవాళ్ళం కదా. స్కూల్కి చిన్న లంచ్ బాక్స్లో కూడా మనం స్నాక్స్లా తీసుకువెళ్తూ ఉండేవాళ్ళం. సో సున్నుండ ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? అరిసె తింటారా? నా ఫేవరెట్ అరిసె వస్తుంది ఇప్పుడు. అందరినీ నేను అడిగాను మీ ఫేవరెట్ వంట ఏంటి అని, నన్ను అడిగారు ఎవరైనా? నీ ఫేవరెట్ వంట ఏంటి చెప్పండి. అడుగుతున్నారా? నా ఫేవరెట్ వంట అరిసె. సో మీరు అందుకే చేయలేదు కాబట్టి నేనే అడిగి మరీ చేయించుకున్నాను. నిజం చెప్పనా, బాగున్నాయి. పాకుండల కోసం చేస్తా అన్నారు కదా, అరిసె వస్తుందో రాదో బట్ ట్రై చేద్దామని వేసాం, కానీ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. చాలా సంక్రాంతి కాబట్టి మీరు కూడా చేసుకునే ఉంటారు, మీరు కూడా అక్కడ తినండి, మేము ఇక్కడ తింటాము. అలా తింటూ మా వీడియోని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ పాకుండా ఏమీ లేదు, ఇదేమో వెడల్పుగా ఒత్తుకున్నాం, అది రౌండ్గా చేసుకున్నాం అంతే కదా. పాకుండా కూడా చాలా బాగుంది, ఒకసారి టేస్ట్ చేయండి. కాలుతుంది. తిన్నాను. ఈ పాకుండలో మాకెప్పుడూ చేయలేదు, మా సైడ్ చేయలేదు కాబట్టి నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను అనమాట ఈ పాకుండని. ఏడ్చి పిల్లలకి బాగుంటుందని చెప్పండి. సున్నుండలు అంటే పాకుండలు అంటే, పాకుండలో వరిపిండి, బెల్లం, పప్పు, నెయ్యి అన్నీ కలుపుతాయి కాబట్టి పిల్లలకి బలం చేస్తుందండి. శుభ్రంగా తిని ఆడుకుంటే వాళ్ళకి పుష్టిగా బాగుంటుంది, బలం చేస్తుంది అనేసి పాకుండలు వేసుకుంటాం. ఓకే, అప్పుడు అలా కనిపెట్టాను అనమాట. పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, సో ఆ ఏడ్చే పిల్లలకి ఈ పాకుండలు వేసి పెడితే ప్రశాంతంగా తింటూ ఆ బాధని, ఏడుపును మర్చిపోయి
చక్కగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది, బలంగా దట్టు ఉంటుంది. బలంగా కూడా ఉంటుంది. పిండి పదార్థం కదండి, పప్పు అది కలుపుతుంది. చక్కగా ఆడుకుంటే అరిగిపోయి ఒంటికి బలం చేస్తుందండి. అందుకు పాకుండా చేస్తారు. పోకుండా గోరుమిట్టీలు కూడా మా సైడ్ చేయరు, మీ సైడే చేస్తారు. గోరుమిట్టీలు ఎందుకు చేస్తారు? గోరుమిట్టీలు కూడా నీళ్ళు పోసుకున్న వాళ్ళకి అది అందంగా ఉంటాయి అని అందరికీ ఇస్తారండి. ఓకే ఓకే. అవి పంచడానికి కూడా అందంగా ఉంటాయి, తినడానికి కూడా తేలిగ్గా అరుగుతాయండి. పోకుండల మీద తేలిగ్గా అరుగుతాయి ఓకే గోరుమిట్టీలు. సో ప్రవీణ గారు, నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. మీరు మాత్రం అదృష్టవంతులండి. ఈ గోదావరి జిల్లాలో పుట్టి చక్కగా అన్నీ తెలిసిన పెద్దవాళ్ళ దగ్గర అన్నీ తెలుసుకుంటూ అలా చక్కగా పెరుగుతూ ఈ వాతావరణంలో తిరుగుతున్నారు చూసారా, మీరు అదృష్టవంతురాలు. అంటే మా జన్మస్థలం మాకు కూడా అనిపిస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, మాకు కొన్ని మెమరీస్ ఇస్తుంది. బట్ ఇలాంటి కొన్ని ఎమోషన్స్, కొన్ని పిండి వంటలు అరే మేము ఎలా మిస్ అయ్యామనిపిస్తుంది. కొన్ని మావి మీకు మిస్ అవుతారు, కొన్ని మా వంటలు మీరు మిస్ అవుతారు, మీ వంటలు మేము మిస్ అవుతాం. అంతే ఉంటుందిలేండి, ఎక్కడుంటే అక్కడ కాకుండా కొత్తదనం కోరుకుంటూ ఉంటాం. ఏంటంటే ఇక్కడ 1-2 తాపరు లాట్ ఆఫ్ థింగ్స్, ఏదైనా సరే ఎక్కువగా కొత్తగా క్రియేట్ చేయాలి, కొత్తగా ఇంకా మన ఎక్కువగా సినిమా యాక్టర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. సో అంటే ఈ నీళ్ళ ప్రభావం అంటారా, ఈ గోదావరి నీళ్ళ ప్రభావం అంటారా? నీళ్ళు బాగా మనుషుల్ని తెలివిగా మంచిగా క్రియేటివిటీగా ఆలోచించేలాగా క్రియేటివ్గా తయారు చేస్తుంది కూడా మొత్తానికి ఈ సంక్రాంతి ఈ పిండి వంటలతో ఇలా ముగిసిందనమాట. సో ఈ సంక్రాంతికి మీరందరూ నాకు ఈ పిండి వంటలు టేస్ట్ చేయించినందుకు మీరు గెలుచుకున్నారు ₹1. సంతోషం. అంటే నా ప్రేమను మీరు గెలుచుకున్నారు, చాలా సంతోషం. దానికి మించింది థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తాను మరి. రావచ్చా? ప్రతి సంక్రాంతికి వద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడే ఉండిపోండి, పర్లేదు, ప్రతి పండుగ చూపిస్తాం. మరి ఇక్కడ ఉండిపోతే మరి ఉద్యోగం చేస్తాం, ప్రతి పండుగకి రండి, సంక్రాంతికి ఎందుకు? సరే, ప్రతి పండుగకి వస్తాం. అంటే అతిపెద్ద పండుగ అంటే సంక్రాంతి. ఎస్, మీకు ఈ సంక్రాంతి ఇచ్చే మెమరీస్ అన్ని మీకు నెక్స్ట్ ఇయర్ వరకు మీరు గుర్తు చేసుకుంటానే ఉంటారు. అంతే. అంటే ఓకే అక్కడ ఇది తిన్నాను, అక్కడ ఈ సంక్రాంతి బాగా చేసుకున్నాను, ప్రతిదీ కూడా గుర్తు చేసుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఒక్కసారైనా సరే గోదావరి జిల్లాలో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ దూరపు చుట్టాలు ఉన్నా సరే సంక్రాంతికి అలా వచ్చి ఇలా వెళ్ళండి, ఆ మెమరీస్ని సంవత్సరం అంతా ఫీల్ అవ్వండి అనే చెప్తాను నేనైతే. ఎన్ మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.